సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. మనిషిని పోలిన మనుషులు నిజంగా ఉన్నారా? ఈ భూగ్రహం మీద మనుషులుంటే వేరే గ్రహాల మీద గ్రహాంతర వాసులు ఉన్నారా? నిజంగా గ్రహాంతర వాసులు ఉంటే భూమి మీదకి రాబోతున్నారా? వచ్చి మనుషుల్ని కలవబోతున్నారా? జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? వేదాలు ఏం చెప్తున్నాయి? నిజంగా గ్రహాంతర వాసుల ప్రస్తావన ఎక్కడైనా గతంలో వచ్చిందా? వీటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు కృష్ణసూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. సైన్స్ అయితే దీని గురించి ఎక్కడ ఒక క్లారిటీ ఇవ్వలేదు. మీరు చెప్పండి, ఎక్కడైనా పురాణాల్లో కానీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ గతంలో ఈ ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా? వేదాల్లో కానీ? కృష్ణుడి అన్నయ్యగా బలరాముడు తెలుసా మీకు? అవును. బలరాముడి భార్య, ఆమె పేరు రేవతి. ఆమె తండ్రి ఆమె పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఒకసారి ఆయన బయలుదేరి అన్ని లోకాల్లో తిరుగుతూ చివరికి బ్రహ్మలోకానికి చేరుకొని బ్రహ్మని అడుగుతాడు, మా అమ్మాయికి పెళ్లి చేద్దామంటే ఇన్ని సంవత్సరాలైనా కుదరటం లేదు, కానీ ఏంటంటే అసలు పెళ్ళి అవుతుందా లేదా, అయితే వరుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎన్నో రకాలుగా వెతికాను కుదరలేదు, ఈ పరిస్థితుల్లో మీరు వరుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అంటే, ఇన్ని యుగాలు గడిచిపోయినాయి, నువ్వు ప్రయాణం ప్రారంభించి ఒక్కొక్క గ్రహాన్ని నుంచి ఒక్కొక్క చోటకి మారేసరికి, ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆయుర్దాయం, ఒక రకమైనటువంటి జీవన ప్రమాణం ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఎక్కడ దాకా వెళ్ళదు, భూమి మీదే కైలాస శిఖరం ఉంది. అవును. కైలాస శిఖరం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ అనుభవాలు చెప్పుకొచ్చిన ఉన్నాయి. చాలా వేగంగా జుట్టు పిన్నలు పెరిగిపోయింది, గోళ్ళు పెరిగిపోయినాయి, నెరిసిపోయింది, త్వరగా అక్కడి నుంచి దిగిపోమని చెప్తున్నారు, నా ఆయుష్ క్షణాల్లో వచ్చేసి పెరిగిపోతున్నట్టు భావన కలిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎవరో చెప్పింది కాదు, నేను ఒక భావన చెప్తున్నా. మీరు కైలాస పర్వతానికి వెళ్ళాను. నంది పరిక్రమ అంటారు, ఎన్నర కోర వెళ్తారు, ఆ పరిక్రమకి వెళ్ళాను. చూస్తే ఒక 2 కిలోమీటర్లు వెడల్పున్న కొండలాగా ఉంది నంది పర్వతం. కానీ పొద్దున్నే 6ంటికి మొదలుపెట్టి అక్కడ మేము 2:30కి దిగాము. నంది పర్వతం దగ్గరికి ఈ కోసకి 6 గంటలకు చేరుకున్నాం. అక్కడి నుంచి 3 గంటల వరకు చేరుకోవడానికి కైలాసం చేరుకోలేకపోయి 3 గంటల దాకా నడిచినా ఇంకా వెళ్తూనే ఉన్నారు. మామూలుగా అయితే ఆ దూరాన్ని మనం ఇక్కడైతే 1 గంట గంటన్నరలో క్రాస్ చేసుకుని వెళ్ళిపోతాం అనిపిస్తుంది. కానీ అక్కడ ఎంత సమయం పట్టింది? పొద్దున్న 6 గంటల నుంచి 3:30 వరకు అక్కడే నడుస్తూనే ఉన్నాం, కానీ ఆ చివరికి వెళ్ళలేకపోయాం. కారణం ఏంటంటారు? అంటే నేను అనేది, మన దృష్టిలో కైలాసంలో ఉన్నటువంటి స్థితిలో అక్కడ నడిచేటువంటి నడక ఏదైతే ఉందో, ఇక్కడ వేసి 1 అడుగు, ఇక్కడ వచ్చేసేసి 100 అడుగులకు సమానం అనుకోండి. చూడటానికి అదే కనపడుతుంది. అక్కడ 1 అడుగు వేస్తే ఇక్కడ 100 అడుగులు వేసింది దాంతో సమానం. ఇక్కడ 100 అడుగులు వేసింది. నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే 10 అడుగులు వేసి ఒకళ్ళు పడిపోయారు. మాతో వచ్చిన ఆయన ఒక ఆయన చనిపోయాడు కూడా. ఓకే. అంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో. ఇది భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే మీరు కనుక గమనిస్తే మన పురాణాల్లో అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ, భూలోక, భువర్లోక, శువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, ఇన్ని లోకాలు ఉన్నాయి. 7 కింద ఉన్నాయి, 7 పైన ఉన్నాయి. దానిపైన సత్యలోకం బ్రహ్మ, దానిపైన ఉన్నది వచ్చేసి విష్ణులోకం వైకుంఠం, దానిపైన శివలోకం కైలాసం అని చెప్తారు. అంటే ఈ 7 లోకాల్లో అయితే ఎక్కడా ప్రస్తావన లేదు. మీరు అన్నట్టుగా పైన ఉన్నటువంటి 7 లోకాల ప్రస్తావన ఎక్కడైనా ఉందా? చాలా చోట్ల ఉంది, ప్రతి పురాణంలోనూ ఉంటుంది. మనం చేసే సంకల్పంలో చెబుతాంగా. గాయత్రి మంత్రం ఏంటి? భూర్భు ఉత్సవ అంటున్నాం. అవును. అంటే ఏంటి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఆ 3 లోకాలలో ఉన్నటువంటి శక్తిని ఒక దిగుని ఒక చోట చేర్చడం కోసం ఆయన సృష్టి చేసిన మంత్రం అది. తస్సవితురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఆ మంత్రం అర్థం ఏమిటి? ఆ లోకాల్లో ఉన్న శక్తి మొత్తం కూడా ఒక శబ్ద తరంగాలతో ఒక నోట మంత్రబద్ధంగా చేయబడితే అది శక్తివంతమైనటువంటి స్థితిని ఇస్తుంది నీకు. అదే మంత్రాలు. ఏదైనా సరే అండి, ఫిజిక్స్ చెప్పేది సౌండ్ అండ్ లైట్, మేము చెప్పేది మంత్రం శబ్ద తరంగాల రూపంలో పనిచేస్తుంది. అలానే ఇప్పుడు మీరు పాలపుంత అంటాం, సూర్య కుటుంబం ఒక పాలపుంత. అలాంటి సూర్యులు మామూలుగా పురాణాల్లో కూడా ద్వాదశాదిత్యులు అన్నాం, కొన్ని వేల పాలపంతలు ఉన్నాయన్నారు విష్ణువుకు. విష్ణువు యొక్క రూపం ఏంటంటే విశ్వం మొత్తం విష్ణువు యొక్క అవతారమే. శివుని ప్రార్థిస్తూ వ్యోమకేశుడు అంటున్నాం. వ్యోమం అంటే ఆకాశం మొత్తం ఆయన కేశాలతో విడదీసిన జుట్టు ముడిలాగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఇవన్నీ ఏంటంటే భగవత్ స్వరూపాన్ని వర్ణించడం. సూక్ష్మ అతలం అంటే ఏంటి? మనకు అనిమాద్య అష్టసిద్ధులు అంటున్నాం. అష్టసిద్ధుల్లో అతి సూక్ష్మమైన స్వరూపం అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి, అతి బృహత్ స్వరూపం అదొక సిద్ధి. ఈ 2 పొందగలిగిన స్థితి భగవంతుడి యొక్క స్థితి. చిన్నగాను ఉండగలడు, అత్యంత పెద్దగాను ఉండగలడు. మొత్తం విశ్వం మొత్తం ఆవరించినటువంటి స్థితి కదా భగవంతుడు. దాంట్లో ఇప్పుడు ఉందండి, మనం ధ్రువ నక్షత్రం అంటున్నాం, లేదు పొలారిస్ అంటున్నారు, పౌరస్ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి పొలారిస్ అనేది ధ్రువుడు అండి.
భూమికి కొన్ని కోట్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. అవును. ఉన్నటువంటి భూమి ఎలా కదిలితే అలా కదులుతున్నాడు. భూమి యొక్క చలనం ఎలా, అందుకనే కాన్స్టెంట్గా ఉన్నాడు. అందుకనే స్థిర నక్షత్రం, ధ్రువ నక్షత్రం స్థిరం అంటున్నాం మనం. భూమి కదులుతుందంటే అది కదులుతున్నట్టే, అప్పుడే నీకు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు రెండు ఒకే వేగంతో వెళ్తున్న బస్సులు కానీ రైలు కానీ పక్క పక్కన వెళ్తుంటే స్థిరంగా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలానే అనుకోండి ధ్రువ నక్షత్రం. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 14 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన ఉన్నటువంటి 7 లోకాలకి అధిపతి ఆ సర్వేశ్వరుడే అంటాం, భగవంతుడే అంటాం. సో ఇప్పుడు గ్రహాంతర వాసులకు కూడా దైవం ఉందనుకోవచ్చా? గురుగ్రహం మీద నివసించే వ్యక్తులు కానివ్వండి, గురుగ్రహం మీద ఉండేటువంటి వ్యక్తులు, ఇప్పుడు సపోజ్ మనకి భూమి మీదే కొన్ని వ్యక్తుల యొక్క స్థితులు యక్షులు అంటున్నాం, గంధర్వులు అంటున్నాం, వాళ్ళు మన రూపంలో కనపడరు. వాళ్ళు ఏంటంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ట్రావెల్ చేసే స్థితిలో ఉంటారు. ఇప్పుడు యక్షుల్ని, గంధర్వుల్ని గ్రహాంతర వాసులు అనొచ్చా? అనొచ్చు. కారణాంతరాల్లో మన యొక్క భూగ్రహం మీదకి వస్తున్నారు కానివ్వండి, గ్రహాంతర వాసులు అనొచ్చు. కానీ వాళ్ళకు ఒక రూపం అంటూ ఉంటుంది. వాళ్ళు కామరూపులు అంటున్నాక ఏ రూపం అయితే వాళ్ళ రూపం, ఆ రూపం పొందగలరు. అలా పరకాయ ప్రవేశం లాగా చేయొచ్చు. పరకాయ ప్రవేశం కదా ఇప్పుడు ఉన్నది ఏకణ జీవి, అది అవసరమైతే దాని షేప్ తను మార్చుకోగలదుగా. ఒక రూపం అంటూ నిర్దిష్టంగా ఉండదు. అవి వాళ్ళు కావాల్సిన రూపంలోకి వాళ్ళు వెళ్తారు. అలానే వచ్చేసి వాళ్ళు ప్రయాణించడానికి సాధనాలు, విమానం రైట్ బ్రదర్స్ కనుక్కోకముందు అసలు ఆ ఊహే లేదంటాం తప్పు కదా. రామాయణంలో పుష్ప విమానం ఏమిటి? యక్షుడిది. రావణాసురుడు ఆయన్ని కొట్టిన తర్వాత ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు దాన్ని, అదే పుష్ప సో విమానం. ఇప్పుడు చూస్తున్న మనం ఈ స్పేస్ ఎక్స్ రాకెట్స్ కానీ, లేదంటే జిఎస్ఎల్, పిఎస్ఎల్ ఇలాంటి రాకెట్స్ అన్ని కూడా అప్పట్లోనే మనం పుష్పక విమానం ద్వారా ఇంకొకటి చెప్పాలి అంటే ద్వారకా నగరం పతనంలో ఏలియన్స్ పాత్ర ఉందని కూడా చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. ఎలా అంటారు? ద్వారకా నగరం కృష్ణుడు చనిపోయినప్పుడే అనూహ్యంగా ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది, విధ్వంసం జరిగి మునిగింది. ఇప్పుడు సునామీనే అనుకుందాం. సునామీ కాదు, నగరం వచ్చేసి భూమి మీద అత్యంత శక్తివంతమైన ప్రాంతంగా కృష్ణుడు వెళ్తున్న ద్వారక ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడో వాళ్ళకి ఏంటంటే అప్పటి వరకు దాన్ని ఏం చేయలేకపోయాం, ఇప్పుడు ఒకసారిగా దాన్ని విధ్వంసం చేద్దామని చేసి ఉండొచ్చు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అప్పటి వరకు ఏం చేయలేకపోయారు. కృష్ణుడు అక్కడ వదిలి వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఇవాళ రోజున వచ్చేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కెమెరాస్తో కానీ వాటిలో కానీ చూస్తే కుజుడి మీద కొన్ని కదలికలు రికార్డ్ అవుతున్నాయి. టెలిస్కోప్స్, అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ ద్వారా చంద్రుడి మీద కొన్ని కదలికలు రికార్డ్ అవుతున్నాయి. అలానే భూమి మీద, చంద్రుడి మీద, అలానే కుజుడి మీద చూస్తున్నాం. శుక్రుడి మీద కొన్ని గ్రహాలు, కొన్ని జీవరాశి ఉంది. అసలు లేదు అనుకోవడం కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి లేదంటున్నారు. ఇప్పుడు భూమి మీద మనమైతే ఏ విధంగా అయితే ఇల్లు కట్టుకొని ఉన్నామో అలా ఉండాలని లేదు కదా. కొంతమంది ఆ యొక్క గ్రహాల యొక్క అంతర్గత పొరల్లో ఉండొచ్చు కదా. అలాగే సైన్స్కి సంబంధించి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ కావచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఏమంటున్నారంటే ఆల్రెడీ భూమి మీద వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, మనిషి కంటే కూడా, మానవుడి కంటే కూడా అత్యధిక శక్తులు వాళ్ళకు ఉన్నాయి, టెక్నాలజీ కూడా వాళ్ళకు ఉంది అని అంటున్నారు. మీరన్నట్టుగా మన పురాణాల్లో కానీ, మన వేదాల్లో కానీ, ఇప్పుడు మీరు అన్నారు యక్షులు, గంధర్వులు, వీళ్ళకి అక్కడ మోర్ పవర్స్ ఉన్నాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు, మనకంటే కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఉండండి, ఫ్లూటో అంటున్నాం మనం. ఫ్లూటో అనేటువంటిది సూర్య కుటుంబంలో చివరి గ్రహం, అత్యంత చిన్న గ్రహం అంటున్నారు. అవును. కానీ ఫ్లూటో వచ్చేసేసి మనకి దాని ప్రకారం 5 యోజనాల విస్తీర్ణమే దాని మీద కాంతి పడుతుంది. మొత్తం సూర్య కుటుంబంలో ఉన్నటువంటి చివరి గ్రహానికి సూర్యకిరణాలు చేరిన తర్వాత ఒక 5 యోజనాల విస్తీర్ణం మాత్రమే దాని మీద కాంతి పడుతుంది. అది ఏంటంటే 12 రకాలైనటువంటి యమలోకాలు ఉన్నాయి అంటున్నారు. సూర్యుడు 12 రకాలైన సూర్యులు ద్వాదశాదిత్యులు అంటున్నాం. ఈ 12 రకాలైనటువంటి సూర్యుడు, నెలకో సూర్యుడు తన యొక్క డ్యూటీ మారి తన యొక్క మిగతా డ్యూటీ ఇంకో సూర్యుడు వచ్చి తీసుకుంటాడు. ఆ విధంగా నెలకొకళ్ళు మనకి కూడా నెలలు అదే విధంగా ఏర్పడ్డాయి అనేటువంటి భావన సూర్యుని బట్టి. అదే సూర్యుడి యొక్క కాంతి యమలోకం మీద పడినప్పుడు మిగతా భాగం చీకటి గ్రహం. ఫ్లూటో అనేది చీకటి గ్రహం అంటున్నాం. ఒక 5 యోజనాల విస్తీర్ణం మాత్రమే లైట్ పడుతుంది, మిగతా భారత్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. అదే యమలోకం అంటున్నారు. అది 12 రకాలైన యమలోకాలు ఉన్నాయి అంటున్నారు. అదేంటి? చనిపోయిన వాడు చేసిన పాపాన్ని బట్టి ఏ రకమైన పాపానికి తగ్గట్టు ఆ శిక్షణ అక్కడ అనుభవిస్తున్నాడు అంటున్నాం. అలానే వచ్చేసి శని ఉన్నాడు. ఆయనకి ఇవాళ కనిపెట్టిన దాని ప్రకారం 247 మొత్తానికి ఉపగ్రహాలు ఉన్నాయంటున్నాం, శాటిలైట్స్. భూమికి చంద్రుడు ఒకడే శాటిలైట్ అంటున్నారు. చంద్రుడు అసలు ఇండివిజువల్గా సిగ్నిఫికెన్స్ ఏమీ లేకుండా చంద్రుడికి అంత ప్రాధాన్యత మన వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఖగోళ విషయంలో దాన్ని గణించడంలోనూ గణితంలో కూడా సూర్యుడికి అంత ఈక్వాలిటీ ఉందో చంద్రుడికి అంత ఈక్వాలిటీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రుడు ఇండివిజువల్గా ఏం చేయడు, కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టార్స్. మనం ఏవైతే పాలపంతలో గ్రహాలన్నీ చరించే మార్గం ఉందో దాంట్లో ఉన్న నక్షత్రాలన్నీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యతను కలిగిస్తాయో వాడి యొక్క శక్తిని మనకు తెలపడానికి చంద్రుడు ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతున్నారు. ఇమేజ్ చంద్రుడి నుంచి రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. అదే చంద్రుడి యొక్క స్థితి. అందువల్ల ఏంటంటే సూర్యుడితో ఈక్వల్గా చంద్రుడిని మనం చూసాం. అవును, లేకపోతే చంద్రుడికి సిగ్నిఫికెన్స్ లేదు అసలు నిజంగా చెప్పాలంటే.
కానీ నక్షత్ర శక్తిని మనకు ఒక రకంగా దాని ప్రతినిధిగా మనకు అందిస్తున్నాడు. శాస్త్రంలో కూడా ఇప్పుడు సూర్యుడికి ఎంత ప్రాధాన్యత ఉందో చంద్రుడు కూడా అలాంటి ప్రాధాన్యత ఉంది అంతే కదా? ఇప్పుడు ఉందండి, భూమి మీద మనం ఉన్నాం, గురుగారు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఒక వాతావరణం ఉంది. Hmm. అలానే వచ్చేసి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ సివిలైజేషన్స్ అన్నీ ఏర్పడ్డాయి. Hmm. ఇప్పుడు సపోజు కెనడాలో ఉంది, వాళ్ళ ఒక వాతావరణాన్ని చూస్తున్నారు. అలా నార్వే లాంటి దేశాల్లో 6 నెలలు పూర్తిగా చీకటి, 6 నెలలు పూర్తిగా వెలుగు. అసలు ఒకటి సూర్యాస్తమయం లేని దేశాలు కూడా ఒక కొరలో చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అవును. పూర్తిగా సూర్యుడితోనే ఉంటారు, 365 డేస్ వాళ్ళకి సూర్యకాంతి ఉంటుంది. అలాంటివి అలానే మనం పాత కథల్లో, మీరు చందమామ కథల్లో కూడా చూడండి, బిల్లుకు సంబంధించిన యువకులు ఒక భూమి ఒక కొసకి వెళ్ళిపోతే 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు అవును. ఉండేటువంటి స్థితిలో ఆ రోజు అది ఊహ, కానీ ఏదో వాస్తవంగా కనపడుతుంది కదా. మన యొక్క విజ్ఞానం పెరిగిన కొద్దీ విజ్ఞానం అనేది కొత్తదైనటువంటి విషయాన్ని తెలియజెప్తుంది. అది మన భారతీయ ఋషులు ఎప్పుడో దర్శించారు. అలాంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడో పొందుపరిచారు. ఆ విజ్ఞానం చూసే విదేశీయులు కళ్ళు పుట్టి వాళ్ళు వచ్చేసి మన యొక్క వ్యాస్ట్ లైబ్రరీలు తగలెట్టేశారు, వ్యాస్ట్ విద్యాలయాలు నాశనం చేశారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా దగ్ధం చేశారు. తక్షశిలా యూనివర్సిటీ కానివ్వండి, నలంద యూనివర్సిటీ కానివ్వండి, మనకు పక్కన ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా నాశనం చేశారు. ఎందుకంటే అండి, మీకు అసలు తంత్రశాస్త్రం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫస్ట్ ఆచార్య నాగార్జున బౌద్ధజంలో ఉన్నప్పుడు నాగలోకం నుంచి నాగులు వచ్చి తంత్రశాస్త్రం ఇచ్చారని వాగ్మయం చెప్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని భూలోకంలో ఉన్నటువంటి ఈ ఆచార్య నాగార్జున మీద ఆయన చేసినటువంటి దానికి ప్రతిఫలంగా ఆయనకి ఇచ్చారు. తద్వారా దాన్ని శంకరాచార్యులు డెవలప్ చేసి దాని సౌందర్యలహరి రూపంలోనూ శివానందలహరి రూపంలోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్ర విధానాల్లోనూ నిక్షిప్తం చేశాడు, దాన్ని మంచి ఉపయోగించడం కోసం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా నాలెడ్జ్ అనేది మానవాళి క్షేమం కోసం వాడితే దానికి సార్థకత, దాని యొక్క సార్వజనీనత ఉంటుంది. చెడు కోసం వాడితే ఇప్పుడు అనుభవం ఉంది, వేశారు, జపాన్ అంతా నష్టపోయింది, వాళ్ళకి చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కాకుండా మంచిగా వాడారనుకోండి, దాని నుంచి పవర్ జనరేట్ చేస్తున్నాం. అలా ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మన నుంచి పంపించేటువంటి శబ్ద తరంగాలను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు ఒకదానితో కోఆర్డినేట్ అయ్యి అది మంచి గురించి అయినప్పుడు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మనం ఏదో డిస్ట్రక్షన్ చేస్తున్నాం, వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని తగ్గ విధంగా రియాక్ట్ అవుతారు, నష్టం చేయడం ప్రయత్నం చేస్తారు. నిజంగా చాలా విషయాల్ని చాలా చక్కగా అభివర్ణించారు గురుగారు. నిజంగా ధన్యవాదాలు. నమస్కారం. చాలా చక్కగా చెప్పారు.